రైట్గా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బాలుర హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పటిష్ట భద్రతను అయితే ఏర్పాట్లు చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు 90,000 మంది సిబ్బంది అయితే అక్కడ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా 52,17,000 కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక బాలుర హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. రైట్గా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. అయితే బాలుర హై స్కూల్లో ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలైతే కొనసాగుతున్నాయి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా కొడంగల్లో సీఎం పర్యటన సందర్భంగా అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్కి చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లే పర్యటన అయితే ఉంది. రైట్గా కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బాలుర హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కొడంగల్లో బాయ్స్ హై స్కూల్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వేసి వెంటనే హైదరాబాద్ కి బయలుదేరారు. ఇక్కడ నుంచి ఆపర్ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి, అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారమే సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకొని యాజువల్ గా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొద్దిసేపు మాత్రమే లోకల్ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులతోటి మాట్లాడి వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తంగా అన్ని పార్టీలు అట్లాగే అన్ని వార్డులకు సంబంధించినటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అభ్యర్థులు అట్లాగే ఓటర్లు, సాధారణ ఓటర్లు అందరూ కూడా ఓటు హక్కు వేస్తున్నారు. క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ వస్తోంది. మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఓటింగ్ పరిస్థితిని సరళిని కనుక గమనిస్తే మహబూబ్ నగర్ లో మొత్తంగా 60 డివిజన్లు ఉన్నాయి. ఆ ఏరియాలో కూడా ఉదయం 2 hours లో మాత్రం ఫస్ట్ 2 hours లో కొంత స్టార్టింగ్ మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పుడు కూడా క్రమక్రమంగా పోలింగ్ పుంజుకుంటూ వచ్చింది. మహబూబ్ నగర్ లో 60 డివిజన్లు ఉంటే మొత్తం 347 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అక్కడ 2 లక్షల మంది, సుమారుగా 1,97,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ 277 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. రెగ్యులర్ గా సీసీటీవీ సర్వేలెన్స్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ఏవైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం పోలీసులు చాలా అలర్ట్ గా ఉన్నారు. ఆ ఏరియాలో మాత్రం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. మైక్రో అబ్జర్వర్స్ కూడా వాళ్ళ వర్క్ ని, వాళ్ళ డ్యూటీస్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తూనే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా చాలా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా అటు భూత్పూర్లో కానీ, దేవరకద్రలో కానీ పోలింగ్ సరళి అనేది క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఉదయం 12% to 15% మధ్యన పోలింగ్ నమోదైంది. ఆ క్రమక్రమంగా ఇప్పుడు సెకండ్ 2 hours లో మాత్రం క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతూ ఉంది. అర్బన్ ఓటర్స్ అంతా కూడా ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. వృద్ధులు, అట్లాగే టీనేజర్స్, అట్లాగే మిడిల్ ఏజ్ వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే క్రమక్రమంగా ఈ పోలింగ్ స్టేషన్లకు చేరుకుంటున్నారు. కొన్ని ఏరియాలో మాత్రం ప్రత్యేకించి మోడల్ పోలింగ్ స్టేషన్స్ ను తీర్చిదిద్దారు. ఆ ఏరియాలో కూడా అట్రాక్టివ్ గా అంటే ఓటర్లను ఆకర్షించేందుకు ఒక స్పెషల్ ఒక థీమ్ ని క్రియేట్ చేసేట్టుగా పోలింగ్ స్టేషన్ తీర్చిదిద్దారు. ఆ ఏరియాలో ఉత్సాహంగా ఓట్లేస్తున్నారు. జిల్లా కలెక్టర్లంతా కూడా సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కొన్ని ఏవైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి పోలీసులు అట్లాగే ఎస్పీ స్థాయి అధికారులు వెళ్లి స్వయంగా పరిశీలిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తంగా మహబూబ్నగర్ కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్ని ఏరియాలో కూడా మొత్తంగా ఓటర్లను కనుక పరిశీలిస్తే 7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. సో అర్బన్ ఓటింగ్ అనేది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో అర్బన్ ఓటింగ్ అనేది కీలకంగా మారిన సందర్భంలో ఈ అర్బన్ ఓటర్స్ అంతా కూడా ఉత్సాహంగా ఓట్లు వేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా పట్టణాలకు చేరుకొని మరి ఓట్లు వేస్తున్నారు. కొంతమంది నిన్న నైట్ వరకే చేరుకుంటే ఇంకొంతమంది ఇప్పుడు కూడా నేరుగా పోలింగ్ స్టేషన్స్ లోకి వస్తున్నటువంటి ఓటర్లు కూడా ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లాలో నారాయణపేటతో పాటు మక్తల్, కోస్గి, మద్దూర్ ఈ ఏరియాలో కూడా పోలింగ్ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇక నారాయణపేటకి సంబంధించి గనక పరిశీలిస్తే నారాయణపేటలో కూడా ఉదయం ఫస్ట్ 2 hours లో పోలింగ్ పర్సెంటేజ్ నారాయణపేటలో 13% నమోదైంది. ఇక మక్తల్లో 10% నమోదైంది. మక్తల్లో ఒక వార్డు అంటే 6వ వార్డు నిన్న జరిగిన ఇన్సిడెంట్ కారణంగా ఒక డెత్ కావడంతో బీజేపీ అభ్యర్థి 6వ వార్డులో, ఆ వార్డు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. ఉత్సాహంగా ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కోస్గిలో కూడా 14% నమోదైంది. ఇక
మొత్తం అన్ని ఏరియాల్లో గనక ఈ వార్డులని పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల వివరాలను గనక పరిశీలిస్తే భూత్పూర్లో అక్కడ మొత్తం 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులు ఉంటే 41 మంది పోటీ చేస్తున్నారు. అంటే ఒక్కొక్క వార్డులో సుమారుగా యావరేజ్ గా 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి అటు కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి, బీజేపీ ముక్కునపు పోటీ చాలా ప్రాంతాల్లో నెలకొని ఉంది. 12,064 మంది ఓటర్లు ఉన్నారు. సో 11 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ ఏరియాలన్నింటిలో కూడా అప్రమత్తంగా ఉంటూ అధికారులంతా కూడా ఓటర్ని పోలింగ్ జరుగుతున్నటువంటి సరళినంతా కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు. ఇక దేవరకద్రలో మొత్తం 12 వార్డులున్నాయి. అక్కడ 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 10,000 మంది ఓటర్లు ఉన్నారు. అక్కడ కూడా 12 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఉదయం నుంచి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్తకోటలో 15 వార్డులున్నాయి. 56 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 18,000 మంది ఓటర్లు ఉన్నారు. సో 30 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కొడంగల్లో ఇక్కడ ప్రస్తుతం నేనున్నటువంటి ప్రాంతం కొడంగల్లో 12 వార్డులు ఉంటే 34 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా మొత్తంగా 11,688 మంది ఓటర్లు ఉన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ ఏరియాలన్నింటిలో కూడా ప్రశాంతంగా ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కోస్గిలో మొత్తంగా 16 వార్డులు ఉన్నాయి. 51 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 20,000కు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారు. సో 32 పోలింగ్ స్టేషన్స్ ఉన్నారు. 32 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్ అన్నింటిలో కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. సో ఓవరాల్ గా గనక గమనిస్తే మొత్తంగా 431 వార్డులకు సంబంధించి 1,753 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 7 లక్షల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. 1000కి పైగా పోలింగ్ స్టేషన్లో. సో ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్ అయితే చాలా కూల్ గా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటు స్టూడియో.